మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ఒక సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, అలాగే తెలంగాణ తొలి ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారి పైన, అలాగే మాజీ మంత్రి అయిన హరీష్ రావు గారి పైన ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా ఉండి చావు కోరే మాటలు మాట్లాడడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అన్ని రాష్ట్రాల ప్రజలు చాలా నవ్వుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఈ సీటు మీద కూర్చునేందుకు, ముఖ్యమంత్రి సీటు మీద కూర్చునేందుకు కారణం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పైన మీరు చావుకోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మేము కూడా మాట్లాడడం జరుగుతుంది. కానీ మాకు మా పార్టీ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఒక క్రమశిక్షణగా, ఒక సైనికులుగా తయారు చేసి మౌనం మాట్లాడలేకపోవడం జరుగుతుంది. కానీ మేము మౌనంగా ఉంటుందని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇష్టం వచ్చినట్టు చావు మాటలు మాట్లాడడం ఇప్పటికైనా మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేయడం జరుగుతుంది. నిజంగా మీరు ఒక ఉద్యమ నేత, చావు నోట్లో తలబెట్టిన మహానాయకుడు, ఒక రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మీ శవాలు తీస్తాం గవ్వ ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఆ మాటలు మాట్లాడడం ఇప్పటికైనా వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే